ఏయ్ బేబీ, ఏంటి బేబీ పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్తున్నావు? ఆగు బేబీ, నడిచేందుకు నా బైక్ మీద డ్రాప్ చేస్తాను, పద. వద్దు. నేను లిఫ్ట్ ఇస్తానంటే సైలెంట్ గా తీసుకోవాలి. వద్దు అన్నావంటే జాతర అయిపోద్ది. నా చెయ్యి వదులు. ఏయ్, వదులు. పద. వదులు. రా. ఏయ్, నీకే చెప్పేది. రావే. ఏయ్, రా. కాపాడండి. కాపాడండి. రా. ఏయ్, వీళ్ళు నిన్ను కాపాడతారనుకున్నావా? నా గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ టచ్ చెయ్యరు. ప్లీజ్ హెల్ప్. ఏయ్, కాపాడండి. ఎవరైనా దీన్ని కాపాడతారా? ఎవరైనా ముందుకొస్తే చంపేస్తాను. నన్ను వదులు. ఎక్కు. నన్ను వదులు ప్లీజ్. జాతర కాపాడండి. అయిపోయాక వదిలేస్తానులే. కాపాడండి. పద. నన్ను వదులు. వదులు. నా నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు. పద. ప్లీజ్ హెల్ప్. ఏయ్, పద. ప్లీజ్ నన్ను వదిలే. పద. దేవుడు కూడా కాపాడలేడు. ఎక్కు. కాపాడండి. హెల్ప్. పద. ప్లీజ్ హెల్ప్. ప్లీజ్ ప్లీజ్. ఎక్కు. ఆ అమ్మాయి నొదలరా. నువ్వెవరు? నువ్వు పదమ్మా. హలో, ఇది నా ఫిగర్. నీ పని నువ్వు చూసుకో. అట్టొచ్చావంటే చంపేస్తా. ఫిగర్ ఏంట్రా ఫిగరు? ఆడపిల్లని నడి రోడ్డు మీద ఏడిపిస్తున్నావా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావా? హే ఆపో, కొట్టావంటే జాతర అయిపోద్ది. ఏంట్రా జాతర? నీకు అమ్మ అక్క చెల్లి ఎవరూ లేరా? ఆ? కొట్టండి మేడం. అలాంటి వాళ్ళకి అలాగే బుద్ధి చెప్పాలి. ఇలాంటి పోకిరీ విధవల్ని ఊరికే వదిలిపెట్టకూడదు మేడం. మరి ఇంతసేపు ఏం చేస్తున్నారు? వీడి అమ్మాయి నేర్పిస్తూ ఉంటే చోద్యం చూస్తున్నారా? ఇదే మీ ఇంట్లో అమ్మాయికి జరిగితే ఇలాగే చేస్తారా? మనలాంటి వాళ్ళు మౌనంగా ఉండబట్టే ఇలాంటి విషపురుగులు పిచ్చి కుక్కలు వీధుల్లో చెలరేగిపోతున్నాయి. నన్ను పురుగు పిచ్చి కుక్క అంటావా? జోలికొచ్చావంటే జాతర అయిపోద్ది. నీలాంటి వెధవలకి భయపడేదాన్ని కాదురా నేను. ఇప్పుడే నిన్ను పోలీసులకు అప్పగిస్తాను. పదరా. పదండి మేడం, మీతో పాటు మేము కూడా స్టేషన్కి వస్తాం మేడం. పోలీసులతో 4 తగిలిస్తే గానీ ఈ వెధవకు బుద్ధి రాదు. మాతో రా అమ్మా. వీడి మీద పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం. పద. వదులు. ఏయ్, పదండి. ఏయ్, వదులు. పదండి. పదండి మేడం, పదండి. ఎవడ్రా నువ్వు? వీళ్ళంతా ఎవరు? వీడు ఈ అమ్మాయిని రోడ్డు మీద ఏడిపిస్తూ ఉంటే పట్టుకొని తీసుకొచ్చాం ఎస్ఐ గారు. ఏమ్మా, వీడిని టీచ్ చేశాడా? అవును సార్, నా చెయ్యి పట్టుకొని నన్ను బలవంతంగా బైక్ పై తీసుకెళ్లబోయాడు సార్. ఈ అమ్మాయిని అల్లరి చేయడం మేము చూసాం సార్. ఈ మేడం వీడికి బుద్ధి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చింది సార్. వీడి మీద ఈవ్ టీజింగ్ కేసు ఫైల్ చేయండి ఎస్ఐ గారు. ఓకే మేడం, కంప్లైంట్ రాసిమ్మా. కేసు అది వద్దు సార్. మా నాన్నగారికి తెలిస్తే నన్ను కాలేజ్కి పంపించారు సార్. నువ్వు కేసు పెడితేనే ఈ వెధవకు శిక్ష పడుతుందమ్మా. నీకేం భయం లేదు, కంప్లైంట్ రాసివ్వు. వద్దు మేడం, నన్ను వదిలేండి మేడం. తను భయపడుతోంది. మీలో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మేం కేసు రిజిస్టర్ చేస్తాం. నా
నా మీద కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఇక్కడ ఎవ్వరికీ లేదు ఎస్ఐ గారు. నేను కంప్లైంట్ రాసిస్తాను. మీరు కేసు రిజిస్టర్ చేయండి. ఇవ్వండి సార్. ఓకే మేడం. సిఐ సార్ బయటికి వెళ్ళారు. ఆయన రాగానే వీడి సంగతి తెలుస్తారు. కానిస్టేబుల్ వీని సెల్లో వేయండి. తప్పు చేస్తున్నా, జాతరైపోతే. నీ ఇష్టం వచ్చింది చేసుకోరా. నువ్వు జైలుకి వెళ్ళడం ఖాయం. ఏయ్, జైలు నాకు కొత్త కాదు. ఇలా వెళ్ళి అలా బయటికి వస్తాను. నేను తిరిగి వచ్చాక నీకు జాతరే జాతరే. ఎస్ఐ గారు, మీరు వెళ్ళండి మేడం, మేము చూసుకుంటాం. వీణ్ణి వదలకండి సార్. ఓకే మేడం. పదమ్మా. సరే మేడం. హలో సీత, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నాన్న. నువ్వు అమ్మ ఎలా ఉన్నారు? అందరం బాగున్నావమ్మా. ఎవరండి? సీత. సీత, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? అంతా బానే ఉందమ్మా. మీకు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏ విషయం సీత? ఈ మధ్య సుమతి అత్తమ్మ ప్రవర్తన నాకేం అర్థం కావట్లేదు నాన్న. ప్రతి విషయానికి నాతో గొడవ పడుతుంది. ఏమంటున్నావు సీత? అత్తమ్మ నీతో గొడవ పడ్డవేంటి? తమాషాగా అంటున్నావా? లేదమ్మా, నిజమే చెప్తున్నాను. ఇంతకు ముందు సుమతి అత్తమ్మ నాతో ఎంతో సపోర్ట్గా మాట్లాడేది. ఇప్పుడు చీటికి మాటికి నన్ను తప్పుపడుతుంది. ఆ మధ్య ఒకసారి కొట్టింది కూడా. సుమతి అలాంటిది కాదు సీత. అలా ఎందుకు చేస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు నాన్న. ఈ మధ్య అత్తమ్మకి ఏమైందో తెలియడం లేదు. మాకు తెలిసి సుమతి ఏ తప్పు చెయ్యదు సీత. నువ్వు కూడా ఏ తప్పు చేయవు. అలాంటిది మీ మధ్య గొడవలు రావడమేంటి? చాలా ఆశ్చర్యంగా ఉందే. ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది సీత. నీకు సుమతికి మధ్య ఆ మహాలక్ష్మి కావాలనే మనస్పర్ధలు సృష్టిస్తుందేమో. ఒక్కసారి ఆలోచించు. నేను మహాలక్ష్మి అత్తయ్య చేసిన తప్పుల గురించి మాట్లాడినా సుమతి అత్తమ్మకి కోపం వస్తుంది నాన్న. అత్తమ్మ తిరిగి నన్నే తప్పు పడుతుంది. సుమతి ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తుంది సీత. తన కన్నబిడ్డల కంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఆ విషయం నాకు తెలుసమ్మా. నాకు కూడా మీ తర్వాత అత్తమ్మ అంటే చాలా ఇష్టం. అత్తమ్మ ఏమన్నా మౌనంగా భరిస్తున్నాను. అలాగే ఓపిగ్గా ఉండు సీత. సుమతితో అనవసరమైన అపార్థాలకు పోకు. మీరు గొడవ పడితే మధ్యలో మహాలక్ష్మి లాభపడుతుంది. అసలు మీ మధ్య గొడవలు రావడానికి కారణమే మహాలక్ష్మి అయ్యుంటుంది. ఆవిడ కుట్ర కుతంత్రాల గురించి నీకు తెలుసు కదా సీత. నేను ఆ రకంగా కూడా ఆలోచించి అత్తమ్మని ఎదిరించి మాట్లాడట్లేదమ్మా. కానీ అత్తమ్మ మనసులో ఏముందో అర్థం కావడం లేదు. ఏదున్నా సుమతి మనసులో దాచుకో సీత. తను ఎందుకు అలా ప్రవర్తిస్తుందో త్వరలోనే నీకు తెలుస్తుంది. అప్పటి వరకు మీ ఇద్దరు కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా. అవును సీత, మీరు గొడవ పడితే ఆ మహాలక్ష్మి మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతుంది. తనకి ఇంకో అవకాశం ఇచ్చినట్టవుతుంది. సరే అమ్మా. సరే నాన్న, ఉంటాను. అలాగే. ఏంటండి ఇది? మొన్న సుమతి ఫోన్ చేసి అలా మాట్లాడింది. ఇప్పుడు సీతేమో ఇలా మాట్లాడుతోంది. ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? ఏమండి, ఒకసారి మనం అక్కడికి వెళ్ళి సీతా సుమతిల్ని కూర్చోబెట్టి మాట్లాడితే మంచిదనిపిస్తోంది. వెళ్దాం లలిత. ఎలాగూ సుమతి అసలు రూపం గురించి ఎంక్వైరీ చేయాలి కదా. త్వరలోనే అక్కడికి వెళ్దాం.
ఎవడు వాడు? ఈవ్ టీజింగ్ కేసు సార్. రోడ్డు మీద వీడు ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే పబ్లిక్ పట్టుకుని స్టేషన్కి తీసుకొచ్చారు. ఒక ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది సార్. సెల్ ఓపెన్ చేయి. రేయ్, ఎవడ్రా నువ్వు? నీ పేరేంటి? ఎక్కడుంటావు? ఈ ఏరియాలో ఎక్కడా చూడలేదా నిన్ను? కొత్తగా వచ్చావా? నేను మీకు కొత్తేమో, కానీ నాకీ స్టేషన్లు జైళ్ళు అలవాటే. పాత నేరస్తుడివా? మరి నీ ఫోటో నా స్టేషన్లో మిస్ అయిందేంటి? కావాలంటే ఇప్పుడు ఫోటో తీసి పెట్టుకోండి. రేయ్, నీలో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువందిరా. ఇన్స్పెక్టర్, సార్. ఆ లాఠీ తీసుకురా. ఓకే సార్. కొవ్వు పట్టి కొట్టుకుంటున్నాడు. మొత్తం కరిగించేస్తాను. నా ఒంటి మీద దెబ్బ పడిందనుకో, జాతరైపోద్ది. జాతర? రేయ్, అదెలా ఉంటుందో చూపిస్తాను. చూపిస్తాను. రేయ్, సార్, చూపిస్తాను. చూడు, చూడరా, చూడ. జాతర, జాతర. రేయ్, అమ్మాయిల్ని ఏడిపించడం ఫ్యాషన్ అయిపోయిందంట్రా. నీకు స్టేషన్లు జైళ్లు అలవాట. ఈ త్రిలోక్ని కూడా బాగా పరిచయం చేశాను కదరా. రేయ్, ఏయ్, సెల్ ఓపెన్ చేయి. ముఖర్జీ గారు చెప్పిన దాని గురించి ఏం డిసైడ్ అయ్యావు జన? ఆలోచిస్తున్నాను మహా. విద్య చెప్పినట్టు సీతకింకా ఎక్స్పీరియన్స్ కావాలి. అవునన్నయ్య, సీతనో విద్యాదేవి గారో కాదు, మహావదినే ఆఫీసులో ఉండాలి. సీతను కాదు బావగారు, మహాను ఆఫీసులో కూర్చోబెట్టడం గురించి ఆలోచించండి. అందుకు ముఖర్జీ గారు ఒప్పుకుంటారో లేదో. ఒప్పుకోకపోతే సీతని ఇన్ఛార్జిని చేయండి జన, నాకేం అభ్యంతరం లేదు. ఆ మాట మీరు మనస్ఫూర్తిగా అంటున్నారా అత్తయ్య? మా పిన్ని మనసులో ఏముందో అదే బయటికి చెప్తుంది. అలా ఉన్నారేంటత్తమ్మా? ఏమైంది? రాను రాను మరీ వెధవలు తయారవుతున్నారు. పట్టపగలే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. ఏం జరిగింది? నిన్నెవరైనా ఏడిపించారా? ఏడిపించటానికి ఆవిడ 16 ఏళ్ల పడుచమ్మాయి కాదులే బావగారు. రోడ్డు మీద మొరిగే కుక్కలకు వయసుతో పనే ఉందిలే చిన్నత్తయ్య. చీర కనిపిస్తే చాలు కరవడానికి వస్తాయి. టీచర్ గారి వెనక ఏ కుక్క వెంటబడిందో. నన్ను కాదు, రోడ్డు మీద ఒక అమ్మాయిని ఒక పోకిరి వెధవ ఏడిపించబోతే వాణ్ణి తిట్టి స్టేషన్కి తీసుకువెళ్ళి నేనే కేసు పెట్టించి వచ్చాను. మంచి పని చేశా విద్య. అలాంటి వెధవలకి అలాగే బుద్ధి చెప్పాలి టీచర్. వాణ్ణి తిట్టడం కాదు, నడి రోడ్డు మీదే 4 తగిలించాల్సిందత్తమ్మా. మీరు కాబట్టి తిట్టి కేసు పెట్టేశారు. అదే నాలాంటి వాళ్ళయ్యుంటే
ఆ వెధవని అక్కడే నా గన్తో షూట్ చేసి పారేసేదాన్ని. అవును, అలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదు. ఆ మధ్య మన ఇంట్లో కూడా ఒక దొంగ వెధవ వచ్చాడు కదా, వాడి టైం బాగుండి పారిపోయాడు. లేకపోతే ఆ రోజు నేను షూట్ చేసేదాన్ని. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు సీత? ఆ విషయం ఎత్తితే మీరెందుకు అలా అవుతున్నారు అత్తయ్య? అవును మహా, ఆ దొంగ విధవ గురించి నీకెందుకంత చిరాకు? మొన్న కూడా నా మీద కోప్పడ్డావు. దొంగలంటే ఎవరికైనా చిరాకే కదా అర్చన. ఆ రోజు నువ్వు కాబట్టి ఆ దొంగని మిస్ చేసావు సీత. అదే పిన్ని చేతికి గన్నిచ్చుంటే వాణ్ణి స్పాట్లో షూట్ చేసేది. కానీ ఆ రోజు మహాలక్ష్మి అత్తయ్య వాణ్ణి తప్పించడానికి ట్రై చేసినట్టు నాకు అనిపించింది. మహా దొంగని ఎందుకు తప్పిస్తుంది సీత? నువ్వు నీ మాటలు. నేను ఏం చేసినా సీతకి తప్పుగానే ఉంటుందిలే జనా. ఇప్పుడు అనవసరంగా ఆ గొడవ ఎందుకు లేపింది? పైకి వెళ్దాం పద సీత. నీ వల్ల ఈరోజు ఒక అమ్మాయి సేవ్ అయింది విద్య. తను నీకు రుణపడి ఉంటుంది. ఏంటో ఈ మధ్య బావగారు విద్యాదేవిని తెగ పొగడేస్తున్నారు. అనవసరంగా వాగి వదిన కోపం తెప్పించుకో పదా. మెల్లమెల్లగా సుమతి జన దగ్గర మార్కులు కొట్టేస్తోంది. తానేదో ఘనకార్యం చేసినట్టు అందరూ తెగ పొగిడేస్తున్నారు. అయినా ఈవిడి గారి చేతుల్లో తిట్లు తిన్న ఆ దరిద్రుడు ఎవరో. ఈ టైంలో సిఐ కాల్ చేస్తున్నాడేంటి? చెప్పండి సిఐ గారు. మీరు వెంటనే స్టేషన్కి రావాలి మేడం. ఎందుకు? మీతో అర్జెంటుగా మాట్లాడాలి. మాట్లాడండి. ఫోన్లో చెప్పడం కుదరదు. మీరు స్టేషన్కి రావాలి. మీరు ఇంటికి రావడం కుదరదా? మీరే ఇక్కడికి వస్తే మంచిది. త్వరగా రండి. అర్జెంటుగా స్టేషన్కి రమ్మంటున్నాడంటే ఆ మెకానిక్ దొరికాడేమో. నమస్తే మేడం. వెల్కమ్ టు మై స్టేషన్. ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మన్నారు? నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది. మీరు అడ్జస్ట్ చేస్తారేమో అని. నీకు డబ్బు కావాలంటే నా దగ్గరికి రావాలి కానీ నన్ను స్టేషన్కి పిలిపించడం ఏంటి? మీతో డీల్ చేసుకోవడానికి నా ప్లేస్ అయితే బాగుంటుంది కదా మేడం. డీల్ ఏంటి? నేను మీకు ఫేవర్ చేస్తాను. మీరు నాకు పేమెంట్ చేయాలి. ఫేవర్ ఏంటి? ఆ మెకానిక్ దొరికాడా? మెకానిక్ చాలా చిన్న ఫిష్ మేడం. నాకు పెద్ద తిమింగలమే దొరికింది. దాన్ని మీకు ఇవ్వాలంటే మీరు నాకు మనీ ఇవ్వాలి. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఆఫర్ ఇస్తున్నాను మేడం. బంపర్ ఆఫర్. నా దగ్గర డబ్బులు లేవు. నా సెల్లో ఉన్న తిమింగలాన్ని చూస్తే మీరా మాట అనరు. రండి చూపిస్తాను. కానిస్టేబుల్ సార్ ఆ సెల్లో ఉన్నవాడిని తీసుకురా.